నమస్తే అన్న. నమస్తే అన్న. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు దాడి చేశారు, నా మీద నన్ను ప్రాణాలతో సంపాలన చూస్తున్నారు అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్న? నా జగన్మోహన్ రెడ్డిని చంపడానికి మనం అంతకులం కాదన్న. ఆయనే ఒక సీఎం హోదాలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా అల్లోకుల్లం చేసినాడు. చిన్న రాయితో చనిపోయేటట్టయితే ఆయన ఎమర్జెన్సీ వార్డులు, 65 మంది డాక్టర్లు, మొత్తం హాస్పిటల్ అంతా సెక్యూరిటీ ఉండి ఆయనకేదో బ్రెయిన్ సర్జరీ చేసినట్టు పైపులన్నీ పెట్టి ఉండాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం ఈ 5 ఏళ్లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడినారు, బీసీలు ఎంత ఇబ్బంది పడినారు, ఎస్సీలు ఎంత ఇబ్బంది పడినారు, మైనారిటీలు ఎంత ఇబ్బంది పడినారు, ముస్లిం సోదరులు ఎంత ఇబ్బంది పడినారు అన్నీ చూసినాము. ఆయన ఈ ప్రజలు ఇబ్బంది పడినది ఆయనకేం కనపరాలేదు. చిన్న రాయి తగిలినందుకు నిన్న ఎంత హంగామా సృష్టించినాడు. మళ్ళీ పేటీఎం బ్యాచ్లు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ వితిన్ 5 మినిట్స్లో 5 నిమిషాలు కాకముందనే మొత్తం ఆ బుడ్డనంతా తీసుకొని వచ్చి టీడీపీకి రుద్దాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత బుడ్డ రుద్దాలన్నా కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. మీ అవినీతి చూసినారు ఈ 5 సంవత్సరాలు. మీ డ్రామాలన్నీ చేయాలంటే రేపు ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రజలంతా ఏకమై ఉండారు. 24లో టీడీపీ గెలిచాలని గట్టిగా నమ్ముండాము, గెలిపిస్తాం కూడా. కాబట్టి నీ డ్రామాలు, నీ కోడికత్తి డ్రామాలు కూడా 2019లో చూసుకునేటైతే కోడికత్తి డ్రామా ఎలక్షన్ల ముందుకి అతని కార్యకర్తనే చిన్న కత్తి ఒడిస్తే దాన్ని డ్రామా చేసి టీడీపీ వాళ్ళపైకి నెట్టినాడు. ఇప్పుడు 2024లో ఎలక్షన్లో 28 రోజులు ఉందన్నా ఎలక్షన్కి, పోలింగ్కి. ఇప్పుడు మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టినాడు. నీ డ్రామాలన్నీ ఏం కుదరవు. నువ్వు ఇంటికి పోయేదానికి రెడీగా ఉండు. యువత అంతా రెడీగా ఉంది. నీ వల్ల నాశనమైన వాళ్ళందరూ రెడీగా ఉండారు. బీసీలు 300 పైగా హత్యపడి ఉండారు. అట్నే 2000 మంది పైగా ఉండారు బీసీలు, అన్యాయమైన వాళ్ళు. ఎస్సీలు ఉండారు, మైనార్టీలు ఉండారు. నీ వల్ల టీడీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వాలంటీర్లు కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. నువ్వు ఎంత ఇబ్బంది పెడతా ఉంటే ఈ విధంగా ఉంటా చెప్పు. అదేవిధంగా మీ బాబాయ్ని ఎవరు చంపినారో ప్రజలందరూ తెలుసు. ఆంధ్ర ప్రజలకే కాదు, ప్రపంచం మొత్తాన్ని తెలుసు. నీకు తెలియదేమో, పాప నీకు తెలియదు కదా, నువ్వు పట్టించుకోవటం లేదు కదా, ఇంట్లో వాళ్ళని పట్టించుకోవటంలే. మీ చెల్లెలే నీ పైన వ్యతిరేకత చేసినది, మీ సునీతమ్మ వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టే నువ్వు చెప్తాను, చిన్న గులకరాయిలకే నేను చనిపోతానేమో అనే విధంగా డ్రామా క్రియేట్ చేసినావు నువ్వు. బీసీలపైన, ఎస్సీలపైన, మైనార్టీలపైన, ముస్లిం సోదరులపైన నీ హత్య రాజకీయాలు, నీ భూ కబ్జాలు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళు కూడా సామాన్య ప్రజలే కదా. సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు నీకు కనపరాలేదా వీళ్ళు ఏంది అనేది? నీకు చిన్న గురగరాయలు తగులుతానే నిన్న డాక్టర్లు 65 మంది డాక్టర్లు ఇష్టాను. నిన్న మొత్తం హాస్పిటల్ అంతా Z+ కేటగిరీతో హైలైట్ క్రియేట్ చేసినావు. అక్కడంతా విజయవాడ అంతా హైలైట్ అయినది. నీ కార్యకర్తలందరూ వచ్చి మా అన్నకి ఏదో అయినది, మా అన్నకి ప్రజలకు ఏమైందో తెలియలేదా నీకు? మీ నాయకులకు తెలియదు లేదా ఇప్పుడే? కానీ ఇదంతా కాదు జగన్మోహన్ రెడ్డి. 24లో నువ్వు చూడు, నీ పెట్టి సర్దుకొని ఉండు ముందుగానే. నీకు మళ్ళీ టైం ఇచ్చేదానికి కూడా లేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పెట్టి సర్దుకొని రెడీగా ఉండు. నిన్ను పంపించేదానికి మా యూత్ అంతా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాపై రాళ్ళ దాడి చేసి నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు టీడీపీ వాళ్ళు అని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? అవునా? అవు పాప, ఇంతకుముందు కోడికత్తి కూడా ఆయన చాలా మంది పొడిచినారు ఆయన్ను. ఇప్పుడు కూడా రెండోసారి కూడా రాళ్ళు డ్రామా. జగన్మా ఏదంతా ఎవరయ్యామని చల్లిపోతారు ఆయన సోలికి. ఎన్ని డ్రామాలు పడతారు ఆయన. ఇంతకుముందు కత్తి డ్రామా వేసినాడు, ఇప్పుడు రాళ్ళు డ్రామా. ఇంకా నెక్స్ట్ మూడోసారి ఏ డ్రామా వేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. అది ఇదంతా ఫేకు, ఇదంతా డ్రామాలు, సింపతి కోసము, ఓట్ల కోసం సింపతి. అంత ఎర్రోళ్ళు కాదు జనాలు, బాగా తెలివైన జనాలు, బాగా మైండ్లో అయినా ఎవరికి ఓటు వేయాలని బాగా ఫిక్స్ అయిపోయినారు. నువ్వు రాళ్ళు వేసుకో, ఓటు వేసుకో, కర్రతో కొట్టుకో, బాంబులు వేసుకో, ఏమైనా ఓట్లు వేసేవాళ్ళు లేరు. సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు సీఎం చేయాలా, కడప మాధురెడ్డిని గెలిపేయాలని సిద్ధంగా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు ఎందుకు? ఆయన ఎప్పుడు లేదు, ఇప్పుడు వస్తుంది ఆయన ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాలు తిరుగుతున్నాడు. ఎప్పుడు కూడా ఆయన రాళ్ళు కానీ ఓడికి చెప్పదు కాదు, వేయలేదు, ప్రజలు వేయలేదు, ఓడిపోతే గమ్మ ఉంటాడు. అంతేగాని ఇట్లా డ్రామాలు చేత కాదు. అది విషయం. చిన్న రాయి పిచ్చోడు ఎవడో వేసే తగులుకుంటే దానికి పెద్ద బూతు చేసి దానికి ఉదిపెట్టి అది చేసి సొంతం చిన్న ఆయన గుడ్డలతో నరికితే పోయి కనీసం పరామర్శించడం లేదయ్యా. అంటే ఆయన మనిషి కాదా? ఆయన వైఎస్ కుటుంబస్తుడు కాదా?
ఆయనకి ఏమయ్యా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదయ్యా ఇప్పుడు బాగా తెలుసు అందరికి జనాలకు ఇట్లాంటి డ్రామాలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఇంతకుముందు నమ్ముతారు తిక్కనాకుడు, ఇప్పుడు యూట్యూబ్లు ఇవి వచ్చినాయి, ఇప్పుడు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఆయన సినిమాలో చెబుతుంది కంటికి నీళ్ళు వచ్చినాయ్యా, జోలు పెట్టి అడుగుతుంది ఆయన ఓడి గెలిచాలని కాదు, అభియాన్ ఓడిమని అడుగుతుంది. ఆయన నేను గెలిచమని నన్ను అడగలేదేమా, ఆ కేసు బయట పెడతామని అడుగుతుంది ఏమా, అది విషయము. కేసు బయట పడాలని ఆమె నాకు ఎంపీ కావాలా, నేను సీఎం కావాలని షర్మిల వాళ్ళిద్దరూ అడుక్కోవడం లేదు. జోలు పెట్టి అవినాష్ రెడ్డిని ఓటు ఇవ్వాలా, రాష్ట్రం బాగుపడాలా అని వాళ్ళు రాష్ట్రంలో తిరుగుతున్నారు. సొంత చెల్లెలాట తిరుగుతుందంటే నీకు ఎవరియా ఓటేసేది దిక్కనా కొడుకులు కాకపోతే ఇంకా సీఎం అయినా ఉన్నాయి ఎవరు అనుకుంటారా? కళ ఇదంతా కళ పడుతున్నారు. మీరు దోసుకుని లెక్క తండ్రి కావడంతో ఉంది, ఆ లెక్క ఖర్చు పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు నమ్మరు, సొంత చెల్లెలు నమ్మలే, ప్రజలు ఎట్లా నమ్ముతారయ్యా? అందరికీ తెలుసు ప్రజలకు, ఈ పథకం చెప్పాల్సిన అవసరం లే.